బాగుంటుంది రుచిగా. నీళ్ళైన పప్పు కాదు పోసి బాగా ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు మధ్యలో ఇలాగ సన్నంగా కలిపి ఇలాగ వంకాయ మన కారం పెట్టిన కూర కడుక్కోవాలి. అలా తగ్గి వేసుకొని అవన్నీ కలిపి ఉడికించిన తర్వాత చింతపండు రసం వేయాలి. టమాటా కూడా వేసి ఉడికించేయాలి. చింతపండు రసం వేసి ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత మరీ చిక్కగా కాకుండా మరీ నీళ్ళగా కాకుండా మధ్య కొంచెం బియ్యం నీళ్ళగా కలిపి బియ్యం వేసి కొంచెం బెల్లం వేయాలి. బెల్లం వేసి బాగుంటుంది. బెల్లం వేయాలి. బెల్లం వేసి చింతపండు బియ్యం పిండి వేసి కొంచెం ధనియాల పొడి మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా వేసుకొని దింపేయాలి. వేసిన తర్వాత మూకుల్లోని ఇంగువ, ఆవాలు, కొంచెం జీలకర్ర, రెండు మిరపకాయలు వేసి కొత్తిమీర కూడా అందులో ఉడికించి కరివేపాకు పోపు పెట్టి తక్కువ నీళ్ళు పప్పు ఉడికించాలి. ఉప్పు వేయాలి మీకు తగ్గట్టుగా. పసుపు కూడా వేయాలి. ఇప్పుడు వేసి ఉడికించాలి. కొత్తిమీర కూడా వేసి ఉడికించేసి ఇదిగో నీళ్ళు పోసి బాగా మూత పెట్టి ఈ పప్పు నీళ్ళు ఇవి పప్పు నీళ్ళు పప్పు నీళ్ళు అవి చింతపండు రసం చింతపండు రసం ఇవన్నీ కలిపి ఉడికించేయాలి. బెల్లం వేయాలి. బెల్లం కూడా వేసి ఉడికించి ఉప్పు నీళ్ళు అది కలిపి ఇలానే ఉండాలి. బియ్య పిండి నా దగ్గర లేదు, అందుకు నేను కొంచెం బియ్యం నానబెట్టుకున్నాను. బియ్యంలోనే కొంచెం బెల్లం కలిపేసి అందులో ధనియాల కొండ కూడా వేసేసి తిప్పేసుకున్నాను. అది నేను పులుసులో యాడ్ చేసుకుంటాను. బియ్య పిండి నా దగ్గర లేదు, అందుకే నేను కొంచెం బియ్యం నానబెట్టుకున్నాను. బియ్యము, బెల్లము, చింతపండు కలిపి తిప్పేసుకుని పలుచగా గ్రేవీ చేసుకున్నాను. ఇది నేను పులుసులో యాడ్ చేస్తాను. ఇది కొంచెం చిక్కపడిన తర్వాత మనం పోపు పెట్టుకుంటాము. నేను పోపు రెడీ చేసుకుంటున్నాను. అందులో నేను 1 స్పూన్ దాకా ఆయిల్ వేసాను మూకుల్లో. అందులో ఒక ఎండుమిరపకాయ చిదిపేసి వేసాను, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంగువ కూడా వేస్తాను. ఇంగువ, కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. పులుసు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులో నేను పులుసులో కలిపిస్తాను. పులుసు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో పోపుని కలిపిస్తాను. పోపుని వేసేసాను. సో ఆల్మోస్ట్ అయితే పులుసు రెడీ అయిపోయింది. ఉల్లి కాడలతో పులుసు. సూపర్గా ఉంటుందండి. టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.